హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు కర్రీ మీల్ ఛానల్. ఈరోజు స్వీట్ షాప్ స్టైల్లో తొక్కుల లడ్డు ఎలా చేయాలో చెప్తానండి. ఇంకా స్వీట్ షాప్ కంటే కూడా మనం ఇంట్లో చేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తుంది. సో ఈ టిప్స్ పాటించండి, లడ్డు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు శనగపిండి వేసుకొని కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ కలపాలి. ఒకేసారి వాటర్ అన్ని వేసుకొని అస్సలు కలపొద్దు. మరీ గట్టిగా ఉండొద్దు, మరీ లూజ్ ఉండొద్దు, మీడియము. సో ఇప్పుడు ఒక మురుకుల గొట్టము, ఇలా లావుగా ఉండే మురుకులు ఉంటుంది కదా, అది తీసుకొని దానికి కొంచెం నెయ్యి అప్లై చేయండి. నెయ్యి రాసుకొని మనం కలిపెట్టుకున్న పిండి వేసుకోవాలి. ఈ పిండి మొత్తం ఫిల్ చేసుకోండి. ఇలాగా చేసుకొని ఒక కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేడి చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఇలా కారపూసల్లాగా ఒత్తుకోవాలి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిప్పుకొని ఫ్రై చేసుకోండి. కొంచెం లైట్ కలర్లో ఉన్నప్పుడే తీసేయండి, అస్సలు ఎర్రగా అవ్వద్దు. ఇలా నార్మల్ కలర్లో ఉన్నప్పుడే తీసి పక్కన పెట్టుకోండి. అలాగే మిగతా కారపూస కూడా వేయాలి. సో దీన్ని కూడా లైట్గా ఫ్రై చేయాలి. ఇలా రెండింటిని తీసుకొని ఇవి చల్లారిన తర్వాత ఇలా చేత్తో నొత్తుకోవాలి. ఇలా ఎంత చిన్నగా వీలైతే అంతవరకు ఇలా ప్రెస్ చేసుకోండి, ముక్కలు చేసుకోండి. చేసుకున్న తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లో 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి. మీరు కారపూసలు పట్టేటప్పుడు డైరెక్ట్గా ఒక 5 లేదా 6 ఇలాచీలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. నా దగ్గర పౌడర్ ఉంది కాబట్టి నేను మిడిల్లో యాడ్ చేశాను. సో దీన్ని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు జ్యూస్ది ఉంటుంది కదా మనకు, జల్లెడ లాంటిది. సో దాంతో ఇలా జల్లెడ పట్టుకోవాలి. ఇలా వచ్చిన దాన్ని మళ్ళీ గ్రైండ్ చేసుకొని మళ్ళీ జల్లెడ పట్టి ఇలా పిండిని అయితే రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 1 కప్పు శనగపిండి తీసుకున్నాం కదా, 1 కప్పు షుగర్ తీసుకోవాలి. ఇందులో 1 కప్పు వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని పాకం రెడీ చేసుకోవాలి. పాకం ముదురు పాకం అస్సలు రావద్దు, ఇట్లా చేతికి అంటాలి. ఇలా రెండు చేతులకి ఇట్లా వేళ్ళు ఉన్నాయి కదా, వాటికి అంటుకోవాలి. అట్లా జిగురుగా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ పిండిని ఈ పాకంలో వేసుకోండి. మొత్తం ఒకేసారి వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఫస్ట్ ఉండలు లేకుండా కలుపుకొని ఇట్లా నాన్ స్టాప్గా కలుపుతూ ఉండాలి. పాకం ఎక్కువైందని అస్సలు అనుకోవద్దు. తొక్కుల లడ్డు అంటేనే ఇలా కలుపుతూనే ఉండాలండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇలా కలుపుతూ ఉంటే పిండి దగ్గరికి వస్తుంది. చూసారు కదా ఎంత తేడా ఉందో. చాలా మంచిగా పిండి రెడీ అయిపోయింది. ఇందులో ఒక 3 టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. 3 లేదా 4 టీ స్పూన్లు నెయ్యి వేసుకొని చేయితోని ఇలా ఒత్తుకుంటూ పిండిని బాగా కలపాలి. ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఇలా లడ్డూల ఉండల్లాగా ఒత్తుకోవాలి. ఇలా చేయితోని ఇలా సాఫ్ట్గా లడ్డూలాగా చేసుకోవాలి. చూసారా లడ్డు ఎంత బాగుందో. ఇప్పుడు నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు అలాగే ఒక కిస్మిస్తోని ఇలా డెకరేషన్ చేసుకోండి. చూసారా లడ్డు ఎంత బాగా వచ్చిందో. మీరు ఈ టిప్స్ ఫాలో అయితే కంపల్సరీ అసలు స్వీట్ షాప్ కంటే మనమే టేస్టీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీరు ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.